2000, 2500, 3000 ఎలక్షన్లలో ఓటేయండి, అందరూ తప్పకుండా మీ క్యాస్ట్ కాదు మీ ఓట్ని క్యాస్ట్ చేసుకోండి అని చెప్పి చాలా సారంగ నీతులు అని చెప్తుంటారు. అన్ని నీతులు గవర్నమెంట్ చెప్తుంది. ఎవరికైనా బుద్ధి పుట్టి సరే ఓటేద్దాము, మన హక్కు మనం వినియోగించుకుందాము అని చెప్పి వాళ్ళ సొంతూరికి వెళ్దాం అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మాక్సిమం ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మాక్సిమం ఆంధ్రాలో వాళ్ళందరూ హైదరాబాద్లోనే కదా జాబ్ చేసేది. సరే మిడిల్ క్లాస్ వాడు ఎవరైనా వెళ్ళి ఓటేద్దాము, మన హక్కుని వినియోగించుకుందాము అని ఆలోచించి కర్మ గాలి బస్సు ఏదైనా బుక్ చేసుకుందామని చూస్తే ఆ రేట్లు చూడండి అసలు 2000, 2500, 3000 కొన్ని బస్సులు. అసలు ఒక మిడిల్ క్లాస్ వాడు ఎట్లా వెళ్ళి ఓటు వేయాలి ఇట్లా రేట్లు పెంచితే? గవర్నమెంట్ కూడా అసలు ఏం పట్టించుకోదా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఎవరినైనా? పోనీ వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ వదిలేశారనుకోండి, గవర్నమెంట్ నుంచి అయినా బస్సులు కొంచెం ఎక్స్ట్రా అలొకేట్ చేయొచ్చు కదా. హైదరాబాద్ టు విజయవాడ ఆ మేజర్ రూట్ ఏదైతే ఉందో, ఆంధ్ర ఎలక్షన్స్ కదా, ఏపీఎస్ఆర్టీసీ ఏం చేస్తుంది, కొంచెం మానిటరింగ్ ఏదైనా చేయొచ్చు కదా. ఎందుకంటే అందరూ హైదరాబాద్లోనే కదా ఎంప్లాయీస్ అందరూ చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేసేది. సో వాళ్ళకి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలిగించినా కూడా ఉపయోగం ఉంటుంది కదా. ఇంకా పొలిటికల్ పార్టీస్ వస్తే వాళ్ళు పేదోళ్ళకి లేకపోతే నిరుపేదలకి డబ్బులు పంచడము, మందు పంచడము, బిర్యానీలు పంచడం